స్వప్నని అయితే రెడీ చేసి వాళ్ళ అమ్మ అయితే కిందకి తీసుకొని వస్తుంది. ఫంక్షన్కి అని చెప్పి రెడీ చేసి కిందకి పెళ్లి చూపులకి అయితే వాళ్ళ అమ్మ తీసుకొని వస్తుంది. అది చూసి స్వప్న కామ్గా అక్కడికి వెళ్ళి కూర్చుంటూ ఉంటుంది. అలా కూర్చోగానే రామ్మ నీకు తిన్న పరిచయం చేస్తాను కూర్చోదా అని అయితే వాళ్ళ నాన్న తను తీసుకుని సోఫా మీద అయితే కూర్చోబెడుతూ ఉంటాడు. అలా తనకు కూర్చోబెట్టి నీకు దీన్ని ఎవరో తెలియదు కదా, నేను పరిచయం చేస్తాను ఉండు అని చెప్పి అయితే వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. అలా అంటూ దీని పేరు శ్రీకాంత్, తిను మా ఆఫీసులో వర్క్ చేస్తున్నాడు, దీనికి జీతం నెలకి 1,50,000 వస్తుంది అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక తను స్వప్నకి హాయ్ అని చెప్పగానే హాయ్ అని నార్మల్గా పలకరిస్తూ ఉంటుంది స్వప్న. ఇక వాళ్ళ నాన్న ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉంటే నాకెందుకు నాన్న తన డీటెయిల్స్ అన్నీ చెప్తున్నారు, అసలు నాకెందుకు వాళ్ళ డీటెయిల్స్ అనేది అంటూ ఉంటుంది. ఇక మా అమ్మ ఏంటి ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పి ఈ మీటింగ్ పెట్టింది అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న చెప్పిన డీటెయిల్స్ అన్నీ ఎందుకు నాకు చెప్తున్నారు అనేది అంటే, అదేంటిదమ్మా నీ కాబోయే భర్త గురించి డీటెయిల్స్ నువ్వు తెలుసుకోవా అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు స్వప్నతో. ఆ మాటలు వినగానే స్వప్న ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నాకు కాబోయే భర్త, నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేశారా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది స్వప్న.